ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లో రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం లింగం, మతం మరియు కులం. ఇందులో 58 నుంచి 65 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. అక్షరాస్యత రేటు పురుషుల్లో ఎంత శాతంగా ఉంది? 1 54, 2 76, 3 74%, 4 45%. అక్షరాస్యత రేటు పురుషులు ఎంత శాతంగా ఉంది? 1 54%, 2 76%, 3 74%, 4 45%. స్కాండినేవియన్ దేశాలైన ఎక్కడ ప్రజల జీవితంలో మహిళా భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది? 1 నార్వే, 2 స్వీడన్, 3 ఫిన్లాండ్, 4 పైవన్నీ. స్కాండినేవియన్ దేశాలైన ఎక్కడ ప్రజా జీవితంలో మహిళా భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది? 1 నార్వే, 2 స్వీడన్, 3 ఫిన్లాండ్, 4 పైవన్నీ. ఏదేమైనా లింగ విభజన జైవికం కాదు, కానీ వేటికి సంబంధించింది? 1 మూస పద్ధతులు, 2 సామాజిక అంచనాలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏదేమైనా లింగ విభజన జైవికం కాదు, కానీ వేటికి సంబంధించింది? 1 మూస పద్ధతులు, 2 సామాజిక అంచనాలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం పురుషులు నిద్ర, స్వీయ రక్షణ, పట్టణం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాల్లో 1 12:25, 2 10:25, 3 11:10, 4 11:35. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం పురుషులు నిద్ర, స్వీయ సంరక్షణ, పట్టణం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు నిమిషాలు 1 12:25, 2 10:25, 3 11:10, 4 11:35. స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని నమ్మే మహిళ లేక పురుషుడు? 1 పురుషవాది, 2 సమైక్యవాది, 3 జాతీయవాది, 4 స్త్రీవాది. స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని నమ్మే మహిళ లేక పురుషుడు? 1 పురుషవాది, 2 సమైక్యవాది, 3 జాతీయవాది, 4 స్త్రీవాది. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వేలను నిర్వహించడం జరిగింది. ఒక సగటు మహిళ ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటల పైగాను పనిచేస్తుందని ఇది తెలుపుతుంది? 1 6:30 గంటలకు, 2 8 గంటలకు, 3 7:30 గంటలకు, 4 5:30 గంటలు. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు మహిళ ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటలకు పైగా పనిచేస్తున్నది తెలుపుతుంది? 1 6:30 గంటలకు, 2 8:30 గంటలకు, 3 7:30 గంటలకు, 4 5:30 గంటలకు. దేని యొక్క ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు? 1 సామాజిక వైవిధ్యం, 2 సామాజిక వైఫల్యం, 3 జాతీయ వైవిధ్యం, 4 ప్రాథమిక వైవిధ్యం. దేని యొక్క ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు? 1 సామాజిక వైవిధ్యం, 2 సామాజిక వైఫల్యం, 3 జాతీయ వైవిధ్యం, 4 ప్రాథమిక వైవిధ్యం. వేటి ఆధారంగా ఏర్పడే సామాజిక విభేదాలు భారతదేశంలో ఉన్నాయి? 1 మతం, 2 కులం, 3 లింగ, 4 పైవన్నీ. వేటి ఆధారంగా ఏర్పడే సామాజిక విభేదాలు భారతదేశంలో ఉన్నాయి? 1 మతం, 2 కులం, 3 లింగ, 4 పైవన్నీ. చాలా తీవ్రవాద మహిళా ఉద్యమాలు వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా దేని కోసం ఉద్దేశించినవి? 1 సాంకేతికత, 2 లౌకికవాదం, 3 సమానత్వం, 4 రాజకీయ పార్టీ. చాలా తీవ్రవాద మహిళా ఉద్యమాలు వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా దేని కోసం ఉద్దేశించిన? 1 సాంకేతికత, 2 లౌకికవాదం, 3 సమానత్వం, 4 రాజకీయ పార్టీ. అక్షరాస్యత రేటు మహిళల్లో ఎంత శాతంగా ఉంది? 1 54%, 2 76%, 3 74%, 4 45%. అక్షరాస్యత రేటు మహిళల్లో ఎంత శాతంగా ఉంది? 1 54%, 2 76%, 3 74%, 4 45%. పితృస్వామ్యం దీని శబ్దార్థం? 1 తల్లి నిర్వహణ, 2 తండ్రి నిర్వహణ, 3 సంస్థల నిర్వహణ, 4 సోదరుడి నిర్వహణ. పితృస్వామ్యం దీని శబ్దార్థం? 1 తల్లి నిర్వహణ, 2 తండ్రి నిర్వహణ, 3 సంస్థల నిర్వహణ, 4 సోదరుడు నిర్వహణ. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం పురుషులు ఇంటి కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాలు 1 4:25, 2 3 30, 4 5. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం పురుషులు ఇంటి పని కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాలు 4 గంటల 25 నిమిషాలు, 2 3 గంటల 3 నిమిషాలు, 3 30 నిమిషాలు, 4 5 గంటలు. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు పురుషుడు ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటలు పనిచేస్తున్నారని ఇది తెలుపుతుంది? 1 8:30 గంటలు, 2 6:30 గంటలు, 3 7:30 గంటలు, 4 5:30 గంటలు. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు పురుషుడు ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటలు పనిచేస్తున్నారని ఇది తెలుపుతుంది? 1 8:30 గంటలు, 2 6:30 గంటలు, 3 7:30 గంటలు, 4 5:30 గంటలు. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం మహిళలు ఇంటి పని కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటల నిమిషాలు 1 4 గంటల 25 నిమిషాలు, 2 3 గంటల 3 నిమిషాలు, 3 30 నిమిషాలు, 4 5 నిమిషాలు. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం మహిళలు ఇంటి కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాలు 1 4 గంటల 25 నిమిషాలు, 2 3 గంటల 3 నిమిషాలు, 3 30 నిమిషాలు, 4 5 గంటలు.
భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 ప్రకారం మహిళలు నిద్ర, స్వీయ రక్షణ, పఠనం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటల 3 నిమిషాలు, 1 12 గంటల 25 నిమిషాలు, 2 11 గంటల 10 నిమిషాలు, 3 11 గంటల 25 నిమిషాలు, 4 11 గంటల 35 నిమిషాలు. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 ప్రకారం మహిళలు నిద్ర, స్వీయ సంరక్షణ, పఠనం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటల 3 నిమిషాలు, 1 12 గంటల 25 నిమిషాలు, 2 11 గంటల 10 నిమిషాలు, 3 11 గంటల 25 నిమిషాలు, 4 11 గంటల 35 నిమిషాలు. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. అక్షరాస్యత రేటు పురుషుల్లో ఎంత శాతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 76% ఉంది. అక్షరాస్యత రేటు పురుషులు ఎంత శాతంగా ఉందంటే 76% ఉంది భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 2. స్కాండినేవియన్ దేశాలను ఎక్కడ ప్రజా జీవితంలో మహిళా భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉండింది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవని నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఇవన్నీ స్కాండినేవియన్ దేశాలు. ఈ దేశాల్లో ప్రజా జీవితంలో మహిళా భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఏంటంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఏదేమైనా లింగ విభజన జైవికం కాదు, కానీ వేటికి సంబంధించిందంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ మోస పద్ధతులు, సామాజిక అంచనాలు. ఏదేమైనా లింగ విభజన జైవికం కాదు, కానీ వేటికి సంబంధించిందంటే మోస పద్ధతులు, సామాజిక అంచనాలకు సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 ప్రకారం పురుషులు నిద్ర, స్వీయ సంరక్షణ, పఠనం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాల్లో. ఎవరు? పురుషులు. నిద్ర, స్వీయ సంరక్షణ కోసం కరెక్ట్ ఆన్సర్ 1 12 గంటల 25 నిమిషాలు. ఇవన్నిటి కలిపి నిద్ర, స్వీయ సంరక్షణ, పఠనం ఈ మూడింటికి కలిపి పురుషులు ఉపయోగించే సమయ వినియోగం ఏంటంటే 12 గంటల 25 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ 1. స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని నమ్మే మహిళ లేక పురుషుడు? కరెక్ట్ ఆన్సర్ 4 స్త్రీవాది. స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని నమ్మే మహిళ లేదా పురుషుడు స్త్రీవాది. స్త్రీవాది అంటే మహిళనే అవ్వచ్చు, పురుషుడైనా అవ్వచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు మహిళ ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటల పైగా పనిచేస్తున్నారని ఇది తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 7.5 గంటలకు పైగా. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు మహిళ ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటల పైగా పనిచేస్తుంది తెలుపుతుందంటే 7.5 గంటల పైగా. కరెక్ట్ ఆన్సర్ 3. దేని యొక్క ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు? కరెక్ట్ ఆన్సర్ 1 సామాజిక వైవిధ్యం. దేని యొక్క ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు? సామాజిక వైవిధ్యం యొక్క ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు. కరెక్ట్ ఆన్సర్ 1. వేటి ఆధారంగా ఏర్పడే సామాజిక విభేదాలు భారతదేశంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మతం, కులం, లింగం ఆధారంగా ఏర్పడే సామాజిక విభేదాలు భారతదేశంలో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీలో మతం, కులం, లింగం. చాలా తీవ్రవాద మహిళా ఉద్యమాలు వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కూడా దేనికోసం ఉద్దేశించినవి? కుటుంబ జీవితంలో కూడా దేనికోసం ఉద్దేశించినవి అంటే సమానత్వం కోసం ఉద్దేశించిన. కరెక్ట్ ఆన్సర్ 3. చాలా తీవ్రవాద మహిళా ఉద్యమాలు వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కూడా దేనికోసం ఉద్దేశించినవి అంటే సమానత్వం కోసం. ఎవరు సమానత్వం? మహిళలు, పురుషులు సమానత్వం కోసం. కరెక్ట్ ఆన్సర్ 3. అక్షరాస్యత రేటు మహిళలు ఎంత శాతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 54%. అక్షరాస్యత రేటు మహిళలు ఎంత శాతంగా ఉందంటే 54% భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 1. పితృస్వామ్యం దీని శబ్దార్థం? కరెక్ట్ ఆన్సర్ 2 తండ్రి నిర్వహణ. పితృస్వామ్యం అంటే తండ్రి నిర్వహణ, దాని శబ్దార్థం. కరెక్ట్ ఆన్సర్ 2. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 ప్రకారం పురుషులు ఇంటి పని కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాల్లో. కరెక్ట్ ఆన్సర్ 3 30 నిమిషాలు మాత్రమే. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 పురుషులు ఇంటి కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాల్లో 30 నిమిషాలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 3. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు పురుషుడు ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటలు పనిచేస్తున్నారని ఇది తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2 6.5 గంటలు. మన దేశంలో 6 నగరాల్లో సమయ వినియోగ సర్వే నిర్వహించడం జరిగింది. ఒక సగటు పురుషుడు ప్రతిరోజు దాదాపు ఎన్ని గంటలు పనిచేస్తున్నారని తెలుపుతుందంటే 6.5 గంటలు. కరెక్ట్ ఆన్సర్ 2. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 ప్రకారం మహిళలు ఇంటి పని కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు. ఇంటి పని కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ 4 5 గంటలు. భారత ప్రభుత్వ సమయ వినియోగ సర్వే ప్రకారం 1999 ప్రకారం మహిళలు ఇంటి పని కోసం ఉపయోగించే సమయ వినియోగం ఎంతంటే 5 గంటలు. కరెక్ట్ ఆన్సర్ 4. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1998-99 ప్రకారం మహిళలు నిద్ర, స్వీయ సంరక్షణ, పఠనం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటలు మరియు నిమిషాలు 2 11 గంటల 10 నిమిషాలు. భారత ప్రభుత్వం సమయ వినియోగ సర్వే 1999 ప్రకారం మహిళలు నిద్ర, స్వీయ సంరక్షణ, పఠనం కోసం ఉపయోగించే సమయ వినియోగం గంటల మరియు నిమిషాలు 11 గంటల 10 నిమిషాలు. 11 గంటల 10 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.